మనస్తో ఆలోచించండి. ఈ బ్రహ్మాండాన్ని ఎవరో సృష్టిస్తే కాని తయారవ్వలేదు అని మనం నమ్ముతున్నామంటే, ఇంతటి దాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకు కూడా ఎవరో ఒక కర్త ఉంటారు అన్న అనుమానం మదిలో మెదలడం లేదా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు అంటే ప్రతి ఒక్కదానికి ఒక కర్త ఉన్నాడుని ఆలోచించడం వల్ల మొదలు ఎక్కడనన్నది మనకు అంతు చిక్కదు అని అర్థం అవుతుంది కదా. కాబట్టి మనం ఎక్కడో ఒకచోట ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సృష్టి అయినా దానంతటా అది ఏర్పడింది అని భావించవచ్చు, లేదా దేవుడైనా ఎవరి ప్రమేయం లేకుండా పుట్టాడు అని భావించవచ్చు. ఇంతవరకు ఎవరికీ ఏ సమస్య లేదు. ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. సమస్యల్లా దేవుణ్ణి మనం ఏ విధంగా స్మరించాలి అన్నదే. కొందరు ఈ సృష్టినే